దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 6 సార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వం బీసీ లెక్కలు తీసేది ఎన్నడు? బీసీ ప్రధానిగా ఉన్న మోదీ బీసీ కులగణన చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారు? నిజంగా బీసీల కులగణన చేపడితే ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటి? బీసీల కులగణన చేపట్టిన ఏండ్ల నుంచి ఉద్యమాలు జరుగుతున్నా ఈ ప్రక్రియకు ప్రభుత్వాలు ఎందుకు మొగ్గు చూడడం లేదు? వాచ్ ది స్టోరీ. గత కొన్ని ఏళ్లుగా అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫ్రంట్, ఇతర సంఘాలు సుప్రీంకోర్టులో కేసు వేయగా కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. మన రాజ్యాంగంలో కులాల పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల లెక్కలు మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే మహిళా, పురుష జనాభా గణన కూడా ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు మాత్రం సేకరించడం లేదు. ఈ ఏడాది చేపట్టనున్న జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం 32 కాలమ్స్తో నమూనాను పత్రం విడుదల చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీల వివరాల కోసం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ ఉన్నాయి. కానీ బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలం పెట్టలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఉన్నా బీసీ కులాల జనాభా లెక్కింపునకు ఎందుకు ముందుకు రావటం లేదు అని ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. కానీ బీసీ కులాల వారీగా జనాభా లెక్కల వివరాలు సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలు రిజర్వేషన్లు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి అనేక స్కీములు అమలు చేస్తున్నాయి. బడ్జెట్ను కూడా కేటాయిస్తున్నాయి. అలాగే రిజర్వేషన్లు గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం పడుతున్నాయి. ఈ లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో గ్రామీణ అభివృద్ధి పథకాలు, ఇండ్ల పథకాలు, స్వయం ఉపాధి పథకాల్లో బడ్జెట్ కేటాయింపుల సమయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి చైర్మన్గా కమిటీ వేసింది. కులాల వారి జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏ గ్రూపులకు ఎంత శాతం నిర్ణయించాలో తెలియక 3 ఏళ్లుగా తికమక పడుతోంది. ఇటీవల ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సంబంధించిన శాఖ ఇచ్చిన సమాధానం చూశాక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారి ప్రాతినిధ్యం ఎంత క్రింది స్థాయిలో ఉందో ఆ గణాంకాలు అర్థం పట్టాయి. గత 5 ఏళ్లలో జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ నియామకాల్లో ఓబీసీ వారు కేవలం 15.92% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓబీసీలు అగ్రవర్ణ కులాల ఆధిపత్యం నుంచి బయటపడి ఆత్మగౌరవంతో బతకాలంటే రాజకీయంగా, విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటూ అంబేద్కర్ బీసీలను ఉద్దేశించి నాడు దిశానిర్దేశం చేశారు. మన దేశంలో బీసీల సంఖ్య దాదాపుగా సగం ఉన్నప్పటికీ రాజకీయాల్లో, ప్రభుత్వ కొలువుల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రమే. జనాభా పరంగా ప్రజాస్వామ్య దేశంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలు పదవుల అలంకరణలో మాత్రం నామమాత్రంగానే మిగిలిపోయారు. పదవులు దక్కాలంటే అగ్రవర్ణ కులస్తుల వెనుక నిలబడి వారి భజన చేస్తూ వారి ప్రాపకం పొందితే గాని సగటు బీసీ నాయకుడికి పదవులు దక్కే పరిస్థితి లేదు. అదృష్టం కలిసొచ్చి మంత్రి పదవులు దక్కినప్పటికీ ప్రాధాన్యం లేని శాఖలు మోయాల్సిందే. ఇక ప్రభుత్వంలోని పరిపాలనా విభాగంలో కూడా ఇదే తంతు. కీలక పదవులైన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీ మొదలగు స్థానాలు దాదాపుగా అందని ద్రాక్షణి. (1931) అంటే బ్రిటిష్ వారి పాలన టైంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత నుంచి బీసీ జనాభా లెక్కలు తీయడంపై కేంద్ర ప్రభుత్వం ఊగిసలాడుతోంది. అనేక పోరాటాల తరువాత 2010లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ మొదలైంది. దీంతో 6,000 కోట్లు కేటాయించి కులాల వారీగా జనాభా లెక్కలు ప్రత్యేకంగా తీయించారు. ఇక బీసీ కులాల గణన పేరిట సాగిన ఈ లెక్కల సేకరణ బాధ్యతను కేంద్రం మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది.
కొన్ని రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ టీచర్లు, ఎన్జీఓల ప్రతినిధులు ఇలా ఎలాంటి జవాబుదారీ లేని వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరణ జరిపాయి. దీంతో ఈ లెక్కల్లో లక్షల తప్పులు దొర్లాయి. ఈ లెక్కల ద్వారా సమగ్ర పట్టిక తయారు చేయడానికి ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్తో ఒక కమిటీ వేశారు. ఆ వివరాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. 2010లో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ కులాల వారీగా లెక్కలు తీయడానికి కట్టుబడి ఉన్నామని నాయకులు ప్రకటిస్తున్నారు. కానీ దాని కార్యరూపం దాల్చడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇక జనాభా లెక్కలు తీస్తే ఇప్పటి వరకు అణచివేతకు గురైన కులాల వారు తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నామని తెలిస్తే తిరగబడి అన్ని రంగాల్లో తమ వాటా తమకు కావాలని అడుగుతారేమోననే ఆలోచనను ప్రభుత్వాలు చేస్తున్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనాభా లెక్కలు తేలితే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ ముందుకు వస్తుందని కూడా భావిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెబుతూ ఇన్నేళ్లు కుల జనగణన చేయలేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే మతపరమైన వివరాలు, భాషాపరమైన వివరాలు ఈ గణాంకాల్లోనే సేకరిస్తున్నారు. ఇవి సేకరించినప్పుడు జరగని ఘర్షణలు కులపరమైన సమాచారం సేకరిస్తే జరుగుతాయని చెప్పడం ఎంత మేర సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం. తోటి ఎస్సీ ఎస్టీ వారు స్వాతంత్ర్య భారత తొలినాళ్లలోనే రిజర్వేషన్లు పొందినప్పటికీ ఓబీసీలు అవి పొందడానికి చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. మండల కమిషన్ నివేదిక ఆధారంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్ కల సాకారం చేసింది. దీని కొరకు అటు క్షేత్రస్థాయిలోనూ ఇటు న్యాయపరంగానూ పోరాడాల్సి వచ్చింది. 1990లో మండల వ్యతిరేక ఉద్యమం, 2006లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మొదలైనవి ఓబీసీల రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పుట్టుకు వచ్చిన ఉద్యమాలు. ఈ రిజర్వేషన్ల వల్ల మెరిట్ దెబ్బతింటుందని అంటూ కూడా ఆరోపణలు చేశారు. కానీ నాడు రిజర్వేషన్లు వ్యతిరేకించిన వారే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాక వాటిపై ఎటువంటి ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఇందిరా సహాని తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు అనే నిబంధన బీసీలు కోరుతున్న రిజర్వేషన్ శాతం పెంపునకు గుదిబండలాగా మారింది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లో 4(5), 16లో 4(5) ప్రకారం బీసీల కులాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)లో 6, 243(t)లో 6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. జనాభా లెక్కలు లేకుండా కోటా ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగం ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాల అభివృద్ధికి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు తెలియాల్సిందే. జనాభా ప్రాతినిధ్యానికి తగినట్లుగానే రిజర్వేషన్ల శాతం లేకపోవడం వలన ఈ రిజర్వేషన్ల ఉద్దేశం నెరవేరటం లేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కొలువుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల రుసుములు మాత్రం జనరల్ కేటగిరీ వారితో సమానంగా ఉంటున్నాయి. బ్యాంకు తదితర పరీక్షలు రాయాలి అంటే పరీక్షల రుసుము 100లో చెల్లించాలి. మరోవైపు కట్ ఆఫ్ మార్కులు పరిశీలిస్తే ఓబీసీ వారికి, జనరల్ వారికి పెద్దగా తేడా ఏముండదు. ఇంతకు ముందు వరకు జనరల్ కేటగిరీలో భాగంగా ఉన్న ఈడబ్ల్యూఎస్ వారి కట్ ఆఫ్ మార్కులు ఓబీసీ వారి కంటే తక్కువ ఉండటం ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అర్థం పడుతుంది. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నిర్వహించిన కీలకమైన CGL కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్షలో కట్ ఆఫ్ సార్లు పరిశీలిస్తే జనరల్ వారితో సమానంగా ఉన్నాయి. దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుని పరీక్ష రాస్తే లాభం ఏంటి అని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు పెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతారని ప్రభుత్వాలను ప్రశ్నించాయి. మండల కమిషన్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని అడిగింది. 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మురళీధర్రావు కమిషన్ సిఫార్సు ప్రకారం
ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన పెంచారని ప్రశ్నిస్తూ ధర్మాసనం అలాగే పెంచిన రిజర్వేషన్లను కొట్టేసింది. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని, ఆ రిజర్వేషన్లు చెల్లవని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం బీసీల కులగణనతోనే మొదలవుతుంది. దీనిపై ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చ జరగడం శుభపరిణామం. 1931 తర్వాత బీసీల జనాభా గణాంకాలు అధికారికంగా సేకరించింది లేదు. మండల కమిషన్ ప్రకారం దాదాపుగా 52% ఉన్నారు. 9 దశాబ్దాల క్రితం సేకరించిన బీసీ జనాభా లెక్కలతో బీసీల ప్రాధికారత, సంక్షేమం పొందేందుకు ప్రభుత్వ విధానాలు, పథకాలు పేపర్ల మీద అద్భుతంగా అనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాయి. సరి అయిన పథకాలు, విధానాలు రూపకల్పన జరగాలి అంటే వాస్తవ గణాంకాలు అత్యవసరం. అంతటి కీలక సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం గర్హనీయం. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండా తక్షణమే ఈ విషయంపై చర్యలు చేపట్టాలి. మండల కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పటికీ అవి విద్యా, ఉపాధికే పరిమితం. రాజకీయాల్లో వీరు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గాల వారితో పోటీ పడాల్సిందే. దీంతో రాజకీయంగా నిలదొక్కునేందుకు బీసీ నేతలు వేళ్లపై లెక్కించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఈ కోరిక పాక్షికంగా నెరవేరినప్పటికీ రాష్ట్ర, జాతీయ స్థాయి చట్టసభల్లో ప్రవేశానికి మాత్రం బీఫామ్ పొందడం నుంచి ఎన్నికల్లో గెలిచేంత వరకు చెమటోడాల్సిన పరిస్థితి. ఇక దేశ జనాభాలో సగం ఉన్నప్పటికీ పార్లమెంట్లో వీరి ప్రాతినిధ్యం 20%కి మించట్లేదు. ఈ పరిస్థితి మారాలి అంటే రాజకీయాలకు కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం వికసిస్తుంది. కేంద్ర బీసీ జాబితాలో దాదాపుగా 2500 కులాలు ఉన్నాయి. కేవలం 13 కులాలు మాత్రమే ఈ ఓబీసీ రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటున్నాయి ఇందులో. ఇక ఈ పరిస్థితి మారాలి అంటే బీసీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ రోహిన్ కమిషన్ త్వరితగతిన నివేదిక ఇచ్చి దాన్ని ప్రభుత్వం జాప్యం చేయకుండా అమలు చేయాలి. బీసీల్లో మేము ఎక్కువ, మేము తక్కువ అనే భావన తొలగిపోవాలి. బీసీ కులాల మధ్య ఐక్యత లోపించడం వారి ప్రయోజనాల సాధనలో అడ్డంకిగా మారింది. అందరూ సోదర భావంతో ఒకే గొడుగు కిందకు వచ్చి బీసీల హక్కులపై పోరాడారు. ఒక నాయకుడికి పదవి వస్తే ఆ నాయకుడి కులం మొత్తం ఉన్నత స్థాయికి వచ్చినట్లు లెక్కలు వేయడం పరిపాటైంది. ప్రగతి అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. బీసీ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునేవారు పదవుల కోసం ఉద్యమాలను నీరుగార్చవద్దు. హక్కులను పరిరక్షిస్తూ మరిన్ని హక్కుల సాధనకై శ్రమించాలి. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రయోజనాలు వినియోగించుకుని యువత ఉన్నత విద్యను అభ్యసించాలి. రాబోవు తరాలు మరింత ఉన్నతంగా ఉండేలా ప్రణాళికలను రచించుకోవాలి. అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బీసీల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలి. అది జరిగిన నాడే బీపీ మండల ఆశయాలు నెరవేరుతాయి.